హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 'బాహుబలిని' టచ్ చేయగలిగే దమ్మున్న ఏకైక సినిమా 'పుష్ప' అని చెప్పుకోవచ్చండి. 'పుష్ప' రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటికి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగులోనే కాదు, హిందీలో కూడా, అలానే ఇండియా మొత్తంలో అనేక రికార్డులు క్రియేట్ చేసిందండి. ఇప్పుడు అందరి ముందు మిగిలిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే 'బాహుబలి' రికార్డ్‌ని 'పుష్ప' క్రాస్ చేయగలదా? సో, ఇది పెద్ద డిబేటబుల్ క్వెషన్ అవుతుందండి ఫ్యూచర్‌లో. ఎందుకంటే నిన్న చూసుకున్నట్టయితే ప్రొడ్యూసర్స్ 21 రోజులకి 1705 కోట్ల మార్క్ దాటినట్టు పోస్టర్ రిలీజ్ చేశారండి. ఇప్పుడు ముందు మనం ట్రేడ్ ప్రకారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. మొదటి వారంలో 688 కోట్లు, రెండో వారంలో 285 కోట్లు, అలానే మూడో వారంలో 136 కోట్లు చేసుకొని ఇప్పటివరకు ఇండియా వైడ్ 1109 కోట్ల నెట్ కలెక్షన్స్ చేసి, అలానే వరల్డ్ వైడ్‌గా 1572 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటిందండి. ఇప్పటివరకు చేసిందాన్ని తక్కువలో తక్కువ 1572 కోట్లు అయితే చేసిందని మనం నమ్మొచ్చండి ఖచ్చితంగా. సో, దీనిపైన ఎంతుందనేది ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పడం అయితే కష్టం. బట్ ప్రొడ్యూసర్స్ చెప్పేది కూడా తప్పని మనం అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. వాళ్ళ దగ్గర కూడా ఎంత సేల్స్ అయినయి, ఎంత యాక్చువల్ కలెక్షన్స్ వచ్చాయనేసి. 'బాహుబలి 2' మొత్తం మీద 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసిందండి. సో, ఇప్పటికి 3 వారాలు కంప్లీట్ అయినాయి. ఇంకా 3 వారాలు సినిమా ఆడే అవకాశం గట్టిగా ఉంది. 'గేమ్ చేంజర్' రిలీజ్ అయినా గానీ 'పుష్ప' స్క్రీనింగ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్‌లో రిలీజ్ అయిన 'బేబీ జాన్' గానీ, 'ముఫాసా', 'లయన్ కింగ్' సినిమాలు గానీ ఏవి 'పుష్పని' ఆపలేకపోయాయండి. కలెక్షన్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సో, ఇక మీద నుంచి 100-150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో, 'బాహుబలి' రికార్డ్‌ని చాలా దగ్గరగా టచ్ చేసి క్రాస్ చేసే అవకాశం 'పుష్ప 2'కి ఇంకా ఉందండి. నా కంటెంట్ గనక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.